అమెరికాలో హైదరాబాదీ స్టూడెంట్ అబ్దుల్ మిస్సింగ్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిడ్నాప్ చేసినట్లు అబ్దుల్ పేరెంట్స్ కు వాట్సాప్ మెసేజ్లు వచ్చాయి. 1200 అమెరికన్ డాలర్లను అజ్ఞాత వ్యక్తి డిమాండ్ చేశారు. తాము అడిగిన డబ్బులు ఇవ్వకపోతే అబ్దుల్ను చంపేసి అవయవాలు అమ్మేస్తామంటూ హైదరాబాద్లోని అతని పేరెంట్స్కు వాట్సాప్ ద్వారా మెసేజ్లు పెట్టారు. 1200 డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు ₹1,00,000తో సమానం. కిడ్నాపర్లు అంత తక్కువ డబ్బులు అడగడంతో అనుమానాలు మొదలయ్యాయి. అమెరికాలోని అబ్దుల్ రూమ్మేట్స్ బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. తమకు తెలిసిన సమాచారాన్ని షేర్ చేసుకున్నారు. ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం నుంచి అబ్దుల్ కనిపించకుండా పోయాడు. ఆ మరుసటి రోజే అమెరికన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకోలేదని వాపోయారు. బిగ్ టీవీతో వాళ్ళు ఏం చెప్పారో ఓసారి విందాం. ప్రజెంట్ మేముంటున్న రూమ్ లీజ్ మెంబర్ ఒక ఆయన రూమ్మేట్ కావాలి అని చెప్పి స్టూడెంట్ గ్రూప్లో మెసేజ్ చేస్తే అబ్దుల్ తనకి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఆ ద్వారా మా రూమ్లోకి వచ్చాడు. యాక్చువల్లీ 7th నాకు కనిపించలేదు. యాక్చువల్లీ మేము రెంట్ పే చేయాలి 5th కల్లా, కానీ అబ్దుల్ ఇంతకీ రెంట్ ఇవ్వలేదు. సో మేమేం ఫోర్స్ చేయలేదు, బట్ మేము అడిగితే తను ఇస్తాను అని చెప్పాడు. సో సేమ్ రిపీటెడ్ ఆన్ 6th అండ్ సేమ్ రిపీటెడ్ ఆన్ 7th. సో 7th నేను బయటకి వెళ్తూ తనని అడిగితే తీసుకొస్తానక్క అని చెప్పి అన్నాడు. సరే మేము పే చేసేస్తాము ఈ లోపల అని చెప్పి మేము అన్నాము. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి నాకు పర్టికులర్గా అబ్దుల్ కనిపించలేదు. తర్వాత 8th రోజు కూడా కనిపించలేదు. నాకు భయం వేసి నేను పోలీసులకు కంప్లైంట్ ఇస్తా అని చెప్పి 8th ఈవినింగ్ నేను పోలీసులకు కాల్ చేస్తే తను ఎక్కడికి వెళ్ళలేదు, 2 డేస్లో వచ్చేస్తాడు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. బట్ 8th నైట్ నాకు మళ్ళీ కంగారేసి నేను డైరెక్ట్గా పోలీసు వాళ్ళకి కాల్ చేస్తే 1 o'clockకి వాళ్ళు వస్తున్నాము అని చెప్పారు, బట్ రాలేదు. 9th మార్నింగ్ కాల్ చేసి ఒక స్టూడెంట్ మిస్ అయ్యాడు అంటే మీరేం పట్టించుకోవట్లేదు అని చెప్పి కొంచెం సీరియస్గా అడిగితే అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ని పంపించి కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేశారు. 9th మిస్సింగ్ కంప్లైంట్ తీసుకుని రెస్పాన్సిబుల్ ఎవరు తీసుకుంటారు అని చెప్పి సైన్స్ అడిగితే నేను కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని చెప్పి నేను డాక్యుమెంట్స్ మీద సైన్ చేయడం జరిగింది. బట్ 10th మార్నింగ్ మళ్ళీ పోలీసులు వచ్చేటప్పటికి ఏమైనా అప్డేట్ కోసం వచ్చారనుకున్నా, బట్ నాకు తెలిసింది ఏంటంటే అబ్దుల్ వాళ్ళ అన్న వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు అని. ఆ రోజే అప్పటి వరకు మేమేమనుకున్నామంటే అబ్దుల్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాడు అనుకున్నాం. బట్ ఆ రోజు తెలిసింది ఏంటంటే అబ్దుల్ మిస్ అయ్యాడని వాళ్ళ అన్న వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారని. ఆ కిడ్నాపర్లు ₹1,00,000 మాత్రమే డిమాండ్ చేయడంతో పలు అనుమానాలను తలెత్తుతున్నాయి.